రోటీ విత్ పన్నీర్ కర్రీ ఇది మలియా ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఇదే చూస్ చేసుకుంటుంది. మేము హిందూపూర్కి వెళ్ళామన్నమాట రీసెంట్గా. సో అక్కడ రెస్టారెంట్కి వెళ్ళాము. తను లంచ్ చేయాలి, నాకు రోటీ పన్నీర్ కర్రీనే కావాలి అంటే ఓన్లీ వెజ్ దొరికే పలాస్ రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ మష్రూమ్ స్టార్టర్ తీసుకున్నాం. చాలా ఎమ్మీగా కొత్తగా ఉన్నిందనమాట. చాలా రిఫ్రెషింగ్గా ఉన్నింది. సెమీ డ్రైగా ఉంటూ క్రంచీగా చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది అనమాట ఇదైతే తినగానే. అంటే మష్రూమ్ని ఫ్రై చేసి దాన్ని మళ్ళీ వెజిటబుల్స్లో ఇలా సాటే చేసి ఇచ్చారనుకుంటా. టేస్ట్ అయితే చాలా బాగుండింది. మష్రూమ్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నిందనమాట. మీకు వెజ్లో మష్రూమ్, పన్నీర్ ఆర్ బేబీ కార్న్ ఏదంటే ఇష్టమో కమెంట్ చేయండి. నేనైతే సిగ్గు లేకుండా చెప్తాను, నాకు వెజ్ కంటే నాన్ వెజ్జే ఇష్టం. బట్ ఇంట్లో మోస్ట్లీ నేను వెజ్ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇంకా మళ్ళీ ఫేవరెట్ పన్నీర్ బటర్ మసాలా అండ్ రోటీ వచ్చేసింది. నేను బటర్ రోటీ చెప్పానమాట, నాకు అది ఇష్టం. కాకపోతే మళ్ళీ ఇది చూసిన తర్వాత నీకు బటర్ వద్దని చెప్పాను కదా, నాకు ఓన్లీ రోటీ అంటే రోటీనే కావాలి బటర్ లేకుండా అంటే మళ్ళీ ఆర్డర్ చేసామన్నమాట. మళ్ళీ వాళ్ళ ఈ కాంబినేషన్ ప్రతిసారి తిని బోర్ కొట్టేసింది అనమాట నాకైతే. అయినా కూడా తప్పదు, ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఇదే కోరుతుంది, మేము తినాల్సి వస్తుంది. వేరేది ఆర్డర్ చేసుకుంటే అంత మేము తినలేమన్నమాట. యాక్చువల్గా ఇవి కూడా తినకుండా మిగిలిచి వచ్చాము. ఇది మలియా కోరిన ఓన్లీ రోటీ వితౌట్ బటర్. అన్నట్టు సంక్రాంతి హాలిడేస్ వస్తాయి కదా, ఏ ప్లేసెస్కి వెళ్తే బాగుంటుందో హాలిడేస్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.